ఎక్స్క్యూజ్ మీ, Yes. ఆర్ యూ కింగ్ ఫిషర్? Yeah. హౌ ఇస్ విజయ్ మాల్యా? Fine. ఈజ్ సింగిల్ రాజా. గో. హలో, ఏంటి టెన్షన్ పడుతున్నావు? ఎయిర్పోర్ట్ రావడం ఫస్ట్ టైమా? కల్లో కూడా అనుకోలేదు కదా ఎయిర్పోర్ట్ ఇలా చూస్తానని. వీళ్ళందరూ ఫ్లై కార్డ్స్ పట్టినా నువ్వు పట్టుకోలేదేంటి? ఆ కంపెనీని బేరం పెట్టారంట, కొంటావా? ఇదే, నేను దేని భరిస్తాను కానీ క్రియేటివ్ నాన్సెన్స్ భరించను. డబ్బులు తీ. ఏం డబ్బులు? కమిషను. ఏ అడకపోతే నొక్కేద్దాం అనుకున్నావా? నువ్వు చాలా మంది మీడియేటర్లు చూసుంటావు. నేను టోటల్ సపరేట్. పెళ్లి చూపుల నుంచి ఫస్ట్ నైట్ దాకా ప్రతి దాంట్లో నా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అంటే చెప్తారు. మా ఊళ్ళో సుప్రాజ్ ఒకడు నువ్వు ఒకడు తాళ్లా పెరిగారు, బ్రెయిన్ పెరగలేదు. ఇండియాలో జనాలకి క్లారిటీ తక్కువ, వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి మనల్ని కన్ఫ్యూజ్ చేస్తుంటారు. మనం మాత్రం క్లారిటీ మిస్ అవ్వకూడదు. ఓకే అండి. ఓకే, ఇస్ దాట్ క్లియర్? అదిగో వచ్చారు. నమస్కారం ఇస్తాను గారు. వెల్కమ్ టు ఇండియా, జేమ్స్ కెమెరాన్. ఏంటి సర్కస్ లో కొత్తలాగా చేయి ఒప్పుతున్నావు? ప్లే కార్డ్ పట్టుకోవాలని తెలీదా? ఫస్ట్ టైం వచ్చావు ఎయిర్పోర్ట్ కి? అందుకే అడిగింది. ఎక్స్ట్రా చేయకు, మధ్యప్రదేశ్లో మండుతుంది. దాన్ని ఈజీ గుర్తుపడతారేమో అనుకున్నాను సార్. ఎలా గుర్తుపడతాను? నువ్వేమైనా చిరంజీవివా బాలకృష్ణవా ఈజీగా గుర్తుపట్టడానికి? మంకీ సలా. మీరు జర్నీ చేసి వచ్చారు కదా, బాగా టైట్నెస్ గా ఉన్నట్టున్నారు. ఎందుకు టైర్డ్? నేనేమి లండన్ నుంచి పరిగెత్తి రాలేదే. అక్కడ ఫ్లైట్ ఎక్కాను, ఇక్కడ దిగాను. ఓ సార్, బావగారు బాగా క్లారిటీగా ఉన్నారు. ఈయన రఘుపతి నాయుడు గారు తమ్ముడండి. అవునారా? హలో బావగారు. వీళ్ళంతా ఎవరు? వీళ్ళందరూ వాళ్ళ మనుషులండి. మనుషులంటే? వెనకాల ఉంటారండి. వెనకాల ఉండి ఏం చేస్తుంటారు? మీ కాయ నిప్పి వచ్చింది అనుకోండి, ఏ కాయ్? తలకాయ అమృతాన్ని రాస్తాడినా. మీకు బాడీ పెయిన్స్ అనుకోండి, మసాజ్ చేస్తాడినా. అతను డ్రైవింగ్ చేస్తాడు. ఇదే క్లారిటీ. క్లారిటీగా చెప్పు. అదే. క్లారిటీ లేకపోతే నేను కాఫీ కూడా తాగను. బాగా క్లారిటీగా ఉన్నారు బావగారు. లండన్ కదా. రండి బావగారు. వెళ్ళండి, వెళ్ళండి అమ్మా.